ఫ్రెండ్స్, కేవలం 10 నిమిషాల్లో త్వరగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది రవ్వ కేసరి. రవ్వ కేసరి అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మరి అలాంటి రవ్వ కేసరిని మనం కొంచెం వెరైటీగా బీట్రూట్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. అదే ఈ బీట్రూట్ కేసరి. ముందుగా మనం ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో కొద్దిగా జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే నేతిలో మనం 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వ కాస్త రంగు మారి మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. రవ్వ కూడా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. బీట్రూట్ కేసరికి 1 కప్పు బీట్రూట్ ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుని బీట్రూట్ రసం తీసుకుని పెట్టుకోవాలి. మనం ఈ విధంగా 2.5 కప్పులు బీట్రూట్ రసం తీసుకుని పెట్టుకున్నాం. ఆ బీట్రూట్ రసంని కూడా ప్యాన్లో వేసి కాస్త మరిగించుకోవాలి. బీట్రూట్ రసం మరిగించడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. ఇలా మరగడం మొదలు పెట్టాక ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న రవ్వని కూడా వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. రవ్వ ఈ బీట్రూట్ రసంలో ఉడుకుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. మనం ఈ మెజర్మెంట్స్ కనుక ఖచ్చితంగా వాడితే మనకి పర్ఫెక్ట్ కేసరి అనేది వస్తుంది. పంచదార వేసుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉన్నాయి. పంచదార బాగా కరిగి ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మొత్తం 1/2 కప్పు నెయ్యి వేసాం. తర్వాత 2 యాలకులతో చేసిన పొడి కూడా వేసాం మంచి ఫ్లేవర్ కోసం. ఇక నెయ్యి వేసుకుని ఇలా ఈ విధంగా దగ్గర పడి సాఫ్ట్ గా మారాక మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ని. ఒక గ్రీస్ చేసుకున్న ప్లేట్ లో అయితే తీసాను. బౌల్లో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ కింద కూడా మనం కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి. ఈసారి మీరు రవ్వ కేసరి ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మంచి కలర్ తో పాటు చాలా చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది.